మనము దుఃఖం అనుభవించాలండి. ఉదాహరణకి మనకి అది రాసిపెట్టుంది అనుకుందాం. పుత్ర వియోగమో, భార్యా వియోగమో, భర్తృవియోగమో, ధన వియోగమో, పేదరికమో, ఏదైనా సరే అదొక కర్మ రాసిపెట్టుంది అనుకుందాం. పూర్వం అది వస్తోంది, తోసుకొని వస్తుంది కదా. ఎలా వస్తుంది తెలుసా? అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. జన్మాంతర కర్మ. మనం పరిశుభ్రమైన ఆచారాలు పాటిస్తే, మనస్సులో ఎప్పుడు భగవన్నామస్మరణ చేస్తే అది పైనే ఉంటుందండి, కిందికి రాదండి. దయచేసి ప్రయత్నం చేయండి, దయచేసి ప్రయత్నం చేయండి. వచ్చేసిందని రాకుండానే స్వాగతాలు చెప్పకండి జెండాలు పట్టుకొని. రాలేదు అది. మీరు రాకుండా చేయొచ్చు. పిల్లలు పుట్టే యోగం లేదనుకో. యోగం ఎలా ఉంటుంది తెలుసా? పుట్టవలసిన వాడు ముందు తండ్రి నెత్తి మీద తిరుగుతాడు. తల్లికి సంబంధం లేదు. దయచేసి ఆడాలని ఏమి అనకండి. పిల్లలు పుట్టడానికి కానీ పుట్టకపోవడానికి కానీ, ఆడపిల్లలు పుట్టడానికి కానీ మగపిల్లలు పుట్టడానికి కానీ మగవాడే ఎక్కువ కారణం, ఆడవాళ్ళు కారణం కాదు. శాస్త్రమే చెప్పింది ఆ మాట. ఒడ్రాలు అని ఆవిడకు పిచ్చి మాట ఒకటి